ఔటర్ రింగ్ రోడ్ నిన్న ఒక ఆయనతో మాట్లాడితే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇవ్వండి వాళ్ళకు తీసుకుంటారు, బ్రహ్మాండంగా తీసుకుంటారు. అదే ప్లేసు ఒక 200 గజాలు ఉంటే ఒక 400 గజాలు ఔటర్ రింగ్ రోడ్ పోటీ గవర్నమెంట్ భూమి ఉంది కదా అని చెప్పేసి నిన్న ఒక ఆయన మాట్లాడాడు. మీరేమంటారు? అట్లా ఇవ్వచ్చు, వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, వాళ్ళకి కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయండి. వాళ్ళు ఇప్పుడు కట్టుకున్నదంతా వాళ్ళది ఉన్నదంతా ఊడ్చి కట్టుకున్నారు, అది గులగొట్టి ఓట్టి ప్లేస్ ఇస్తే సరిపోదు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీరన్నా కట్టివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఆర్థిక సాయం చేయండి. అది కూడా బాగానే ఉంటుంది, మీరు అన్నది బాగుంటుంది. అది కొంతమంది అన్నారు ఏంటంటే మేము భూములు అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు, మా భూములు పోయినాయి, ఇప్పుడు ఇల్లు లేదు, ఏడు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఎవరు ఉంటారు అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళ అధికార వెబ్ ఛానళ్ళల్లో ఏం చేస్తున్నారంటే మాకు నచ్చిందని కొంతమంది పెయిడ్ ప్రమోషన్ వాళ్ళని తీసుకొచ్చి దీనికి కంప్లీట్ రూట్ మ్యాప్ లేకుండా హైడ్రా అనేది అయితే కొనసాగింది, పక్కా ప్రణాళిక లేదు. ఒక రూట్ మ్యాప్ వేసుకొని ముందే వాళ్ళకు నోటీసులు ఇచ్చి, సరే నోటీసులు ఇచ్చిరేమో, ఒకటిసారి 2 సార్లు ఇచ్చారు, అప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడ పోతారు, వారం 10 రోజుల నోటీసులు అన్ని రోజులు కూడా ఛాన్స్ ఇవ్వలేరు. శుక్రవారం ఇస్తే శనివారం నుంచి కూల్చివేతలు ఒక రోజులో. ఇప్పుడు ఒక ఇల్లు కాల్ చేసి ఇంకో ఇంట్లోకి మనం రెంట్కి పోవాలంటేనే మనకు నెల. ఔటర్ రింగ్ రోడ్ నిన్న ఒక ఆయనతో మాట్లాడితే ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఇవ్వండి వాళ్ళకు తీసుకుంటారు, బ్రహ్మాండంగా తీసుకుంటారు. అదే ప్లేసు ఒక 200 గజాలు ఉంటే ఒక 400 గజాలు ఔటర్ రింగ్ రోడ్ పోటీ గవర్నమెంట్ భూమి ఉంది కదా అని చెప్పేసి నిన్న ఒక ఆయన మాట్లాడాడు. మీరేమంటారు? అట్లా ఇవ్వచ్చు, వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి, వాళ్ళకి కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేయండి. వాళ్ళు ఇప్పుడు కట్టుకున్నదంతా వాళ్ళది ఉన్నదంతా ఊడ్చి కట్టుకున్నారు, అది గులగొట్టి ఓట్టి ప్లేస్ ఇస్తే సరిపోదు. వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి మీరన్నా కట్టివ్వండి, లేకపోతే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో అంత ఆర్థిక సాయం చేయండి. అది కూడా బాగానే ఉంటుంది, మీరు అన్నది బాగుంటుంది. అది కొంతమంది అన్నారు ఏంటంటే మేము భూములు అమ్ముకొని వచ్చి ఇక్కడ కట్టుకున్నాం ఇల్లు, మా భూములు పోయినాయి, ఇప్పుడు ఇల్లు లేదు, ఏడు ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఎవరు ఉంటారు అది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాకపోతే వాళ్ళ అధికార వెబ్ ఛానళ్ళల్లో ఏం చేస్తున్నారంటే మాకు నచ్చిందని కొంతమంది పెయిడ్ ప్రమోషన్ వాళ్ళని తీసుకొచ్చి దీనికి కంప్లీట్ రూట్ మ్యాప్ లేకుండా హైడ్రా అనేది అయితే కొనసాగింది, పక్కా ప్రణాళిక లేదు. ఒక రూట్ మ్యాప్ వేసుకొని ముందే వాళ్ళకు నోటీసులు ఇచ్చి, సరే నోటీసులు ఇచ్చిరేమో, ఒకటిసారి 2 సార్లు ఇచ్చారు, అప్పటికప్పుడు వాళ్ళు ఎక్కడ పోతారు, వారం 10 రోజుల నోటీసులు అన్ని రోజులు కూడా ఛాన్స్ ఇవ్వలేరు. శుక్రవారం ఇస్తే శనివారం నుంచి కూల్చివేతలు ఒక రోజులో. ఇప్పుడు ఒక ఇల్లు కాల్ చేసి ఇంకో ఇంట్లోకి మనం రెంట్కి పోవాలంటేనే మనకు నెల